హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మహేష్ బాబు మ్యాన్ కలెక్షన్ చెప్తాను. అది మనకి PSCCలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో PSCC లింక్ యాప్ ఉంటుంది. సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే యూట్యూబ్లో చాలామంది మంచి యాప్స్ PSCCవి అప్డేటెడ్ వెర్షన్స్ పెట్టారు, అవి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్వి సో అవి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన వెంటనే మీరు కట్ చేసుకున్న PNGs అనేవి ఇందులో ఉంచుకోండి. ఆల్రెడీ మనం PSCCలో కట్ చేసుకోవాలి. ఇమేజెస్ ఎలా కట్ చేసుకోవాలనేది ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, చూడండి. లేదా ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో చాలా మట్టికి పెడతాను. సో టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరు చేసుకోండి. సో ఇది మొత్తం బ్లర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా బ్లర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది, ఎందుకంటే మనకి హీరో ఇమేజెస్ హైలైట్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవుతే మనకి బాగోదు. సో నేను మొత్తం బ్లర్ చేసేస్తున్నాను. సో మీరు కూడా బ్లర్ చేసుకోండి. సో బ్లర్ చేయడం ఎలాగనేది నేను చూపించాను కదా వీడియోలో, చూడండి ఇందులో. సో ఇప్పుడు ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో మీరు గ్యాలరీలో కట్ చేసుకునే ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో ఆ ఇమేజెస్ ఓపెన్ చేసుకోండి. సో ఎలా కట్ చేసుకోవాలనేది ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, కాబట్టి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ముందుగా నేను మహేష్ బాబు గారి ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. చాలా హెచ్డీగా కట్ చేస్తాను నేను. ఈ ఇమేజెస్ అన్ని టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సో దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేటెడ్స్ అన్నీ నేను పెడతాను. ఏదైనా ఆఫర్స్ ఉన్నా కూడా మీకు మంచిగా చెప్తాను. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే ఇంకా మంచిది. సో ఇప్పుడు నేను ఇమేజ్లో సరిగ్గా మనకి హ్యాండ్ సరిగ్గా కట్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ అనేది. సో అది కట్ చేస్తున్నాను. చూడండి ఎలా కట్ చేయాలా, ఎరేజ్ చేస్తున్నాను అనేది. ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఆ టూల్ యూస్ చేసుకుని మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎవరి ఫోటో అయినా మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ వచ్చేసరికి ఇవే పెడతాను. సో ప్రతి ఒక్కరు నా ఛానల్ ఫాలో అవుతే ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ నేర్పుతాను. సో త్వరలో ఇంకా హై క్వాలిటీ ఆడియోతో వీడియోతో వస్తాను మీ ముందుకి. సో వీడియోస్ చూడండి, మీకు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ చెప్పడం జరుగుతుంది. సో డైలీ ఒక వీడియో పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో మీరు నా వర్క్కి ప్రాధాన్యత ఇచ్చి వీడియోస్ చూస్తారని కోరుకుంటూ దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రీసెంట్గా మనం 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం, అది పెద్ద విషయం. సో ఇంకా బాగా రీచ్ అవ్వాలని కోరుకున్నాను, ఎందుకంటే కష్టపడ్డదానికి ఫలితం రావాలి. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ చేసామా, దీని వెనకాల ఇంకా ఒక 5 or 4 ఫొటోస్ పెట్టుకోవాలి. సో సేమ్ అదే ప్రాసెస్. ఫోటో లైబ్రరీలోకి వెళ్తాం. సో గ్యాలరీలో కట్ చేసుకుని ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తాం. సో అదంతా చాలా సింపుల్ టాస్క్ అండి. మీరు ఇమేజెస్ కట్ చేయడం మట్టుకు నేను ఆల్రెడీ చెప్పాను. సో మీకు వెబ్సైట్ కూడా చెప్పాను, remo.bg. అలాగే పిక్సార్ట్లో ఎలా కట్ చేయడానికి కూడా చెప్పాను. అలాగే PSCCలో కట్ చేయడం ఎలా చెప్పాను. మొత్తం అంతా వేరియేషన్ వీడియో ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి, హౌ టు కట్ ప్రొఫెషనల్లీ అని ఒక వీడియో చేశాను. వీడియో చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ లేయర్ సెలెక్ట్ చేసుకుని పైన మన సెట్టింగ్స్లో ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరి ఫోటోనైనా చేసుకోవచ్చు. ఒక హీరో ఫోటోగా కాకుండా మనకు నచ్చిన వ్యక్తుల ఫొటోస్, లేదా మన ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరి ఫోటోలు ఇలా మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఫోటోషాప్లో చెప్పాను. సో అదే విధంగా మీకు ఫోన్లో చెప్తున్నాను ఇప్పుడు. సో ఇదంతా ఫోన్లో చేసిందని నేనైతే ఫోటోషాప్ సిస్టంలో, చాలామందికి సిస్టమ్ ఉండదు. సో అందుకని నేను ఫోన్లో చెప్తున్నాను. సో సేమ్ అదే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సిస్టంలో ఏది చేస్తారో అదే ఇక్కడ చేస్తారు. సో దయచేసి వీడియోని ఫుల్గా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మహేష్ బాబు గారి స్టిల్స్ అన్నీ మనం నీట్గా పెట్టుకున్నాం. మనం ఏమైతే కట్ చేసుకున్నామో అవే పెట్టుకున్నాం నీట్గా. చూడండి, నేనైతే హెచ్డీగా నీట్గా సెట్ చేస్తున్నాను ఆయన ఇమేజెస్. సో మీరు కూడా ఎలా సెట్ చేయండి. ఆయన ఇమేజెస్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేసాను నేను. PNGs నేను కట్ చేసుకున్నవన్నీ పెట్టాను. సో మీరు కూడా పెట్టుకోండి అలాగా. సో ఇప్పుడు మనం సేవ్ చేసుకోవడం అనేసరికి ఇలా సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం నీట్గా. సో మీరు కూడా ఇలా సేవ్ చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. సో వీడియోని ఫుల్గా చూస్తే మీకు ఎలా సేవ్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఆయన ఇమేజ్ వచ్చేసరికి నేను నీట్గా సేవ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా హెచ్డీలో సేవ్ చేసుకోండి దయచేసి. సో దయచేసి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోస్, రేటింగ్ వీడియోస్ తెస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాను త్వరలో. HD క్వాలిటీలో కెమెరాస్ గురించి అవి రివ్యూస్ చేస్తాను. సో వీడియోస్ ఫుల్గా చూడండి. అలాగే నేను ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేస్తాను మన ఛానల్లో. సో ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, అలాగే డిస్క్రిప్షన్లో నేను బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇస్తాను. సో అవి చూడండి, అవి డౌన్లోడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్స్. సో 300 పైగా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. లింక్స్ వచ్చేసరికి 20 లింక్స్ ఉంటాయి. సో అవన్నీ చూడండి. అలాగే ప్రొఫెషనల్గా కట్ చేయడం ఎలాగో నేను ఆల్రెడీ వీడియో చేసిన వీడియో చూడండి. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.